గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ సభలు కీలక వేదికలుగా నిలుస్తాయని నిజాంపేట గ్రామ సర్పంచ్ నరేంద్ర అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ సర్పంచులు, స్పెషల్ అధికారుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించగా మండల స్పెషల్ అధికారి దేవ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి పథకాల అమల్లో పారదర్శకత పెంపుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా గ్రామ సభలు వేదిక కావాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళా సాధికారత వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శైలజ శ్రీనివాస్, బాబు నాయక్, పంచాయతీ కార్యదర్శులు నర్సింలు, రాము, నాగలక్ష్మి, ఏఈఓ రమ్య, ఉప సర్పంచ్ గేరుగంటి బాబు, వార్డు సభ్యులు బండారి ఎల్లం, దుర్గయ్య, ప్రశాంత్, పంజా మీనాబాబు, పంపరి నగేష్, పుష్ప, సుధాకర్, నజీమా, సవిత, మహేష్, లతా మల్లేశం, గ్రామస్తులు పంజా మహేందర్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఫాజిల్, ప్రశాంత్, వివోలు లక్ష్మి, వనజ, జ్యోతి, పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, గవర్నమెంట్ అంటే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అలాగే డిపార్ట్మెంట్ వారీగా ఆ పథకాలు అమలు చేయటం జరుగుతుంది. అయితే ఈ అమలు చేయటం జరగటంలో ఎలా జరుగుతుంది, అండ్ అదే కాకుండా ప్రజలకి ఈ ప్రణాళికబద్ధంగా అవన్నీ చేరవేయాలి, వారికి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసిందన్నమాట. అయితే ఈ 99 రోజుల ప్రణాళికలో 10 అంశాలు గవర్నమెంట్ టేకప్ చేసిందన్నమాట. అయితే ఇది మార్చి 6 నుంచి అలాగే జూన్ 12 వరకు ఈ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆరంభమయ్యి మళ్ళీ తర్వాత జూన్ 12 వరకు ఇది ముగిస్తుంది. గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. అలాగే ఇటువంటి గ్రామ సభలో ఇంకా ముందు పనుల కోసం మాట్లాడడం జరిగింది, అభివృద్ధి కోసం జరిగింది. కావున ఇట్టి గ్రామ సభను విజయవంతం చేసిన నిజాంపేట గ్రామ ప్రజలకు మా పాలకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.